రాజ్యాంగం ఆర్టికల్ 25 హక్కు వీళ్ళు వచ్చి ప్రతిసారి వచ్చి ఏదో ఇక్కడ ఊరికి వాళ్ళ ఊరికి ఇక్కడ ఊరికి మందిరము ఎంత ఉందో వీళ్ళు వచ్చి చర్చి అంటున్నారు. ఇది మందిరము నీకు రేకుల షెడ్ వేసుకుని నేను చేస్తున్నాను. ఈ మందిరం కాదని జాయింట్ కలెక్టర్ చెబుతాడు. ఇది దీనికి ఎంత డిస్టెన్స్ ఉందో జాయింట్ కలెక్టర్ చెబుతాడు అండి. లేదు జాయింట్ కలెక్టర్ మాట్లాడు ఆమె మేడం చెప్పింది. జాయింట్ కలెక్టర్ మేడం జాయింట్ కలెక్టర్ మేడం చెప్పింది. మీరే చెప్పిన జాయింట్ కలెక్టర్ పర్మిషన్ ఉందా లేదా? చెప్పు మీకే చూపిస్తున్నా పెట్టి నేను స్థలం కొన్నానండి. అప్పుడు లేని వాళ్ళు ఇప్పుడు వచ్చారు. మరి అంత మేధావులు వీళ్ళు. అప్పుడు లేని వాళ్ళు ఇప్పుడు చాపడానికి వచ్చారు. మరి ఇది ఎట్ట చేయాలంటే వీళ్ళు కుట్రపూరితంగా చెయ్యాలని వీళ్ళు చెయ్యాలని చేస్తున్నారండి. వాస్తవంగా ఇది నేను స్థలం కొని 3-4 సంవత్సరాలు అవుతుంది. ఇంకోటి షెడ్ వేసిన 2 సంవత్సరాలు అవుతుంది. వీళ్ళు ఇప్పుడు వచ్చి దీనికి కరెంటు కూడా లేదు. పైపచ్చి ఊరికి చాలా దూరాలు ఉండిద్ది. దీనికి వచ్చి వీళ్ళు అబ్జెక్షన్ పెడతారు. కొనేటప్పుడు వీళ్ళు అబ్జెక్షన్ పెట్టాలి. అలాగే షెడ్ వేసేటప్పుడు అబ్జెక్షన్ పెట్టాలి. నాకు రాజ్యాంగం ఆర్టికల్ 25 ఇచ్చినటువంటి హక్కుదారు కరెంటు కూడా లేదండి. నేను అదే రాజ్యాంగంలో మందిరాలకి పర్మిషన్ కావాలి. అది పర్మిషన్ కావాలి. చూడండి ఫ్రెండ్స్, చుట్టూ కష్టాలు. బరిగొడ్లు కూడా మేము కట్టేసుకోకుండా ఈ రకంగా ఇబ్బంది పడుతున్నాము. ఈ చర్చి వల్ల, ఈ సౌండ్ల వల్ల, ఈ గోల పబ్లిక్ వైలెన్స్ వల్ల బరిగొడ్లు కూడా మామూలుగా జనవాసాలకి దూరంగా మేము బరిగొడ్లు కూడా అమ్ముకొని ఇట్లా చేస్తున్నాం. ఇది స్వర్ణ గ్రామం, కారణిషేడు మండలం, బాపట్ల జిల్లా. జాయింట్ కలెక్టర్ గారు ఈ చర్చి మీద ఎమర్జెన్సీగా యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. పట్టుకో ఈ చర్చికి సరిహద్దు దారుడైన కటి వసంతరావు